ఒక చిన్న పచ్చదనంతో నిండిన గ్రామం ఉంది. ఆ గ్రామం పక్కనే కొండలు, చెట్లు, పచ్చటి పొలాలు ఉంటాయి. ఆ గ్రామంలో కొత్తగా లీనా అనే ఓ అంత ఉత్సాహంగా ఉండే అమ్మాయి తరలివచ్చింది. ఆమెకు కథలు చెప్పడం, వినడం చాలా ఇష్టం. ఒక రోజు గ్రామంలోని పెద్ద బన్యాన్ చెట్టు కింద ఓ అబ్బాయి పుస్తకం చదువుకుంటూ కనిపించాడు. అతని పేరు అయాన్. అతను ఓ నిశ్శబ్దంగా ఉండే అబ్బాయి, పుస్తకాలు అంటే ప్రాణం. లీనా అతనితో మాట్లాడేందుకు వెళ్ళింది. హాయ్, నీవెవరు అని లీనా అడిగింది. నాకు పేరు అయాన్ అని అయాన్ చిరునవ్వుతో చెప్పాడు. నాకు కథలు బాగా ఇష్టం. నీవు చదివినవి నాకు చెప్తావా అని లీనా ఉత్సాహంగా అడిగింది. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు ఇద్దరూ బన్యాన్ చెట్టు కింద కలుసుకుని కథలు చదవడం, కొత్తగా కల్పించిన కథలు చెప్పుకోవడం ప్రారంభించారు. వారు నవ్వుతూ, కలలు కంటూ ఎంతో ఆనందంగా రోజులు గడిపారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఒకరికి ఒకరు సహాయంగా నిలిచారు. ఒక శీతాకాలంలో అయాన్ అస్వస్థతకు గురయ్యాడు. అతను ఇంట్లోనే మంచం పట్టాడు. లీనా రోజూ అతని ఇంటికి వెళ్లి సూప్ తీసుకెళ్లేది. పుస్తకాలు తీసుకెళ్లి అతనికి చదివి వినిపించేది. నీకు మళ్ళీ బాగుపడాలి, మనం కలిసి కథలు చెప్తాం అని చెప్పేది. కొన్ని వారాల తర్వాత అయాన్ ఆరోగ్యంగా మారాడు. లీనా ఆనందంగా మళ్ళీ అతనితో చెట్టు కింద కలుసుకుంది. వారు కలిసి ఆ చెట్టు పక్కన చిన్న పూల తోట ఏర్పాటు చేశారు. మన స్నేహానికి గుర్తుగా ఇది ఉండాలి అని లీనా అంది. కాలం గడిచింది. వారు పెద్దవాళ్లయ్యారు. కానీ బన్యాన్ చెట్టు కింద వారి నవ్వులు, కథలు ఎప్పటికీ మారలేదు. పూల తోట పచ్చగా, అందంగా ఉన్నది. వారి స్నేహం కాలాన్ని తట్టుకుంది. గ్రామం వాళ్లు చూసి ఆశ్చర్యపడ్డారు. ఇది నిజమైన స్నేహమంటారు. చివరగా ఒక సన్నివేశంలో పెద్దవాళ్లైన లీనా, అయాన్ అదే చెట్టు కింద కూర్చొని ఒక కొత్త కథ చెప్పుకుంటుంటారు. పక్కనే ఆ తోట వికసిస్తూ ఉంటుంది. అది వారి ప్రేమ, విశ్వాసానికి జీవించే గుర్తుగా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కథలతో మీ ముందుకు వస్తాను. బై బై.